ఫైనల్లీ మా ఎగ్ రెడీ కర్రీ. అందరికీ ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మా నాన్న ఇల్లు. సో మేమిద్దరం బ్రదర్స్ కలిసి కుకింగ్ చేస్తున్నాం. అంటే నైట్ అయింది కాబట్టి ఎగ్ కర్రీ చేస్తున్నాం. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ మనమే, అసలు స్టోరీ తర్వాత ఉంటుంది. మాకు ఎక్కడ ఏమేమి ఉన్నాయో కూడా సరిగ్గా తెలియదు. ఇక్కడ ఉన్నాయని అన్నీ వేసేసినాం. టమాటా వేసేస్తున్నా. టమాటా తింటే టమాటా మధ్యలో ఇట్లాంటివి తింటే కిడ్నీలో రాలత్తాయట. టమాటా అది ఉంటుంది కదా, అత్తాయి. రావాలి అది. మేము హెల్త్ కాన్షియస్ బాగుంటాం యాక్చువల్గా. క్యారెట్లు, ఇంకేంటిది కీరాలు కసూని బాగా తింటాం. నానబెట్టుకున్నాం ఆల్రెడీ బాదం. 5 నానబెట్టుకున్నాం, 2.5 అంటే ఇప్పుడే కరెంట్ వచ్చింది. సో మేము కూడా మంచిగా 5 సంవత్సరం కొంచెం లేట్ అయింది వీడియో. ఎగ్స్ కూడా మంచి పవర్ కట్ అయింది, అందుకనే లేట్ అయింది. లేకపోతే కటింగ్తో సహా అన్నచ్చేది. 3 eggs వేస్తాను అంతే. అంటే మిగతా మార్నింగ్ ఉడకబెట్టుకుని అలా 4 ట్రేలు తెచ్చి పెట్టుకున్నాం. డైలీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ తింటాం. నేను మార్నింగ్ 2 తినాలి. ఓన్లీ ఎగ్ వైట్స్ తింటా. ఎల్లో టమాటా ఇంకోటి కొనుక్కో. ఎలా తినాడు రిచ్. ఓన్లీ ఎగ్ వైట్స్ అంటే ఎట్లా తింటలేదు. ఓన్లీ ఎగ్ వైట్స్ తినాలి. అవి కూడా 2. ఆ డైట్ మెయింటైన్ చేయాలి మంచిగా. డైట్ అని చెప్పి 4 సార్లు తినాలి. అదే డైట్ యాక్చువల్గా. ఎక్కువసార్లు కలుపుతాను అనుకోకూడదు. టమాటాలు కొంచెం మొత్తం ఏం చేసిందంటే పండు తీసుకోవాలి. కొంచెం కాయలు మెచ్చుకోవాలి. అది కూడా ఎక్కువ సార్లు స్మాష్ చేస్తాను. అంటే ఇంగ్లీష్ వస్తుంది, అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఏమనుకోకండి స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. యాక్చువల్గా ఇప్పుడు కారం ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. జస్ట్ కారం ఎక్కడ ఉన్నది? వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అవి హైజీనిక్ ఉంటాయి, హెల్త్ కాన్షియస్. తినడానికి నువ్వు టచ్ చేయాలి. బాదం పప్పు నానబెట్టుకుని తింటే మంచిగా ఉంటుంది. దొడ్డ నీకు తెలియదు ఎట్లా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. ఓకే, కారం వేసేస్తున్నాం. చిల్లీ పౌడర్ తగినంత వేసుకోండి. అంటే మేమైతే ఎక్కువనే తింటాం కాబట్టి ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటాం. పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ వేస్తలేం కాబట్టి, లేకుండా మంచిగా వేసుకుంటాం. మేము కూడా, మా కూడళ్ళు ఉన్నారు. ఇట్లా చిల్లీ పౌడర్ మంచిగా మిక్స్ అయినాక పచ్చి స్మెల్ వస్తుంది. అది పోయినాక మనం మిక్స్ చేసుకొని మంచిగా చేసుకున్నాం. ఒక 10 to 20 minutes లో ఫ్లేమ్లో పెడితే కథం మన గుమగుమలాడే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. అంటే కొంచెం చాలా కష్టపడ్డాం పొద్దుగాల నుంచి. మా అత్తమ్మ మామయ్య పంపించడానికి మేమే సర్దినాం బట్టలన్నీ. మేమే ఆడికి తీసుకో ఎగ్ జోకిచ్చినాం. 15 kgs ఉన్నాడు ఫ్రైడ్ వేలు. అందుకని చెమట ముఖం కూడా కడుక్కోలే. ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇట్లున్నాయి మా ఫేస్లు వాడిపోయి. సో దీన్ని తప్పుగా అనుకోకండి, మేము కష్టపడతాం అన్నట్టు చాలా తమ్ముగా ఉంటే. ఇప్పుడు ఎట్లా కొట్టాలి చెప్పండి ఎగ్స్? ఎట్లా బ్రేక్ చూడండి ఇట్లా కొట్టాలి. ఓకే, ఎగ్గుతో సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. ఎగ్స్ కొట్టేటప్పుడు సిమ్లు అంటే ఎయిర్టెల్ సిమ్, జియో సిమ్ కాదు, చిన్న పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా కలపద్దు, మూత పెట్టేసి మొత్తం. ఇది ఎప్పుడైనా మేము నీట్గా డస్ట్బిన్లో పడేసి ఫ్రై ఎగ్ బుర్జీ అయిపోతుంది. సో ఇప్పుడు 10 to 15 minutes అయితే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నైట్ డిన్నర్ చేసేసి పండుకొని రేపు నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తాం. ఏంటంటే డే అనేది డే 1 డే 2 డే 3 ఒక 1 week దాకా. ఫైనల్లీ మేము రైట్ బ్రదర్స్ చేసిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది దాని ఏమంటారు, టెక్స్చర్ అంటే